ఇద్దరులే ఉన్నారు, పని చేసుకోరాదా? ఎక్కడి పని, ఏం పని, ఎవరి పని? పరదేశీ ముండా కొడుకులు మహారాష్ట్రం దోపిడీ చేస్తాం. పరదేశీలమా, ఆకలి వేసి పక్క జిల్లా నుంచి వచ్చా, రాకూడదా? ఎవరు ఆ మాట చెప్పలేదు. చీ మద్రాసు, ఇద్దరిలో ఎవరు మద్రాసు చూడాల. ఆపండిరా మీ గొర్రెలేని పాటలకు. ఆ పాటలతో గదా వేలకు వేలు గొర్రెలు నెమరేసి గడ్డి పలకలు జీర్ణించుకొన్నది. ఈ గొంతు కాదా తప్పిపోయి తిరుగుతున్న గొర్రె పిల్లలు పిలుపును, ఆశను, గొర్రెలేని అభయాన్ని ఇచ్చింది. తెలంగాణ పుల్లని అడవులన్నీ గుర్తించగల ఈ పాటల బుద్ధి లేని పాటలు. పుట్టల్లో గుళ్ళల్లో పెళ్లి సంబరాలు, కొలువుల్లో సంపద, వేలాదిని తల ఊపించిన ఈ పాటల్లో లోపమేముంది? ఏమైనా గింజ కూడా నిండని పిచ్చి జోలె అరిగిపోయి శక్తి లేని కూలబడే కాళ్ళు, అంటుబడ్డ డొక్కలు, ముందున్న వస్తువును కూడా చూడలేని కళ్ళు. ఇవి కఠిన సత్యం. మురుగేసిన ఉపాయాలు కూడా ఏం లాభించ. స్టేషన్ ముందుకొచ్చి కూర్చున్న ఎల్లమ్మన్న గుడ్డివాణ్ణిగా మార్చినా కానీ రాల్తల్లా. తన కాళ్ళకు చేతులకు మురికి నూనె గడ్డలు కట్టుకున్న రావికి దమ్మిడి కూడా లేదు. ఇద్దరు కుంటివాళ్లుగా తిరిగి జోలెత్తిన జోలె అడుగున పూడే స్థితి కూడా లేదు. అడుగులేని జోలె ఈ చిన్నది. పైపెచ్చు స్టేషన్ దగ్గర బీచ్ పోలీసు. ఈ వేషాలన్నీ అనుమానం కలిగి ఇక మళ్ళీ ఆ చెంతకి ఛాయలకు పోయే ఆస్కారం హక్కు పోగొట్టుకుని బస్టాండ్ వద్ద కూడా ఇదే తను. పోలీసులకు ఎర్ర బుట్టలు లేవు, వీళ్ళ లాఠీలు చిన్నవి, అంతే భేద. గులాబ్ చంద్ వచ్చి జోల చూశారు, కళ్ళెర్ర చేసి ఇద్దరి వంకా చూశారు. అప్పటికే శరీరాల నగరంలో దెబ్బలు తిన్న అనాథరంతా వింతతో ఆకలిని మరిచేందుకేమో ఇక్కడ చుట్టూ మూగ. అందులో ఇంకా కొందరు ఏడుస్తూనే ఉన్నారు, మరికొందరు భయంతో వణికిపోతూనే ఉన్నారు. పిల్లలు చిక్కి భూమికలు గోళ్ళై కాకి రొమ్ములతో భయ విహ్వరుడై గులాబ్ సింగ్ వంక చూసి మరొక క్షణంలో దుఃఖ నగర వాసులంతా ఇక్కడే ఉన్నారు. ఎల్లమంద పెదిమలు కదిలి ఏదో జవాబు కోసం వెతుక్కుంటున్నాయి. మురుగేశం కళ్ళు నేల మీద పడి గులాబ్ సింగ్కు అనుమానం వచ్చి, ఎంత అవమానం ఈ మౌనం! దయలేని లాఠీమున్ లక్ష్యం లేని అనాథలనెందరినో మోది వాళ్ళ భూమికలకు పదును పెట్టిన తన లాఠీ ముందు కూడా ఈ బిచ్చము ముండా కొడుకులెంత దజ్జ పలకల. తపీమని ఎల్లమందకు ఒకటి వడ్డి. ఎల్లమంద కథలని కళ్ళెత్త చూస్తే కదలకుండా గుంపులోని బిచ్చగాళ్లలో కొందరు పెద్ద కేకలతో అక్కడే కూలరు. కొద్దిమంది తప్పుపై ఎల్లమంద బాధ కనపడి జాలిగా చూస్తున్న మురుగేశను వంకకు దృష్టి చూసి, మురుగేశకు ధైర్యం చెప్పే దృష్టి, ఒక ఆత్మను వేరొకటి కదిల్చి అగ్ని రగులు కొల్పే దృష్టి అని. ఒక పీడిత హృదయం నుండి మరొక తాడిత హృదయానికి అర్థం లేని వ్యక్తంగా మానవ సందేహాన్ని కొనిపోయే దృష్టి అని. మురుగేశన్ ముఖంలో భయం ఇప్పుడు భయంకరంగా వంకర్లు నెత్తురు లేని ఆకలితో ఎర్రనైన కళ్ళతో నిప్పులు వేగిన నిప్పుడు పక్క తుడిలో అతని శరీరమంతా రౌద్రంతో బలాత్కారంగా ఉప్పొంగిపోయి మరుక్షణంలో గుండెలు విరుసుకొని నిలబడ్డ గులాబు సింగు లాఠీని పైబడి మురుగేశం లాక్కు ఎల్లమంద లంఘించి సింగు జుట్టు లంకించుకొని కిందకు వంచారు. మరి ఆలస్యం లేదు. మురుగేశు లారీ ఆ వంగిన నడు మీద తాండవ నృత్యం చేసి గుంపులో కొందరు బిచ్చగా లభించారు, కొందరు తన్నండి అని కేకేసి పాపిష్టి ముండావాడని దీవించారు. కొంచెం పుష్టి ఉన్నవాళ్ళు పొయ్యి రాళ్ళు ఏరి పెద్దవాడిని పృథ్వీ మీద కూలిన పీకుడు భీకరాగా బలంగా కుమ్మారు. మూలికి సింగు దొర్లింతలు వచ్చి కదలక మెదలకు దుమ్ములో దుమ్ముగా పడ్డా. చుట్టూ రక్తం చిన్న పెద్ద మడు. మురుగేశన్ అందరి వంకా చూస్తారేంట్రా పిచ్చిముండా కొడుకుల అని అరిచారు. బిచ్చగాళ్ళంతా భయపడి తమనెక్కడ చంపుతారు. కానీ ఒక ముసలి బిచ్చగాడు రక్తంలో పడిన తన పీలిక తలపాగా కొరకు
వంగగానే మురుగేసు ఒక్క తనుద అటుతే అన్నాడు కళ్ళతో. వాడు భయంతో బండికి రక్తంలో తడిన ఎర్ర గుడ్డనిచ్చి మురుగేసు దాని గులాబీ సింగు లారీ కర్రకు కట్టాడు. దాన్ని అక్కడే నిలబెట్టాడు. పదండి పదండి, మన బియ్యమంతా సేట్ కొట్టులో ఉన్నాయి. బెచ్చగాళ్ళంతా సేట్ కొట్టుకున్న పాత వేడ వైపు నడిచారు. మురుగేసు ముందుకెళ్ళి దూకాడు. భోగాలు అప్పటికే పలాయనం చిత్తగించాడు. కొంచెం వదులుగా బియ్యం బస్తా పిచ్చి శక్తితో ముందులా మురుగేసు అందరికీ తీసుకోండ్రా అని అరిచారు. నేను క్లబ్ నుంచి తిరిగి వచ్చేటప్పటి బెచ్చగాళ్ళ జెండా చుట్టూ పోలీసు మ్యాజిస్ట్రేటు కనిపించి భారతి 1952 నందన ఆశ్వయుజంలో ఈ కథ పడి ఏ గాలిలో రాల్చిన పిచ్చి పూలు, ఏ వాను కురిసిన అకాలపు కన్నీరు, ఈ యాత్రికుడు విడిచిన దూరపు నిశ్వాసాలు, అవేనా నివాళులు, అంజలి ఘటింపులు, ఇవేనా ఈ విగతల వసంతాలు. మణిపల్లె రాజు అరణ్య కొల అనే దాని నుంచి ఈ పాట తీసుకున్నాం. రేపు కస్తూరి తాంబూలం అనే కథ గురించి